హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐ యామ్ వెరీ ఫైన్. ఈరోజు వచ్చేసి పూజ సామాన్లు క్లీన్ చేస్తున్నా అండి. అంటే మంత్లీ వన్స్ క్లీన్ చేస్తా. ఈరోజు మీకు అది ఎలా క్లీన్ చేస్తానో షేర్ చేయబోతున్నా అండి. దేవుడు ఫొటోస్, విగ్రహాలు అన్నీ క్లీన్ చేస్తున్నా అండి ఈరోజు. ముందుగా దేవుడి విగ్రహాలు క్లీన్ చేస్తా అండి. పీతాంబరి పౌడర్ యూజ్ చేసి విగ్రహాలు క్లీన్ చేస్తానండి. ముందు దేవుడి విగ్రహాలు సపరేట్గా క్లీన్ చేయాలండి. తర్వాత దియాసు, ఉర్లీ బౌల్స్, ప్రసాదం గిన్నెలు అవన్నీ క్లీన్ చేయాలండి. దేవుడి విగ్రహాల కోసం అయితే నేను పీతాంబరి పౌడర్ యూజ్ చేస్తానండి. బ్రాస్ ఐటమ్స్ కోసం సపరేట్గా చింతపండు కానీ, సాల్ట్ కానీ, లెమన్ కానీ అలా యూజ్ చేస్తానండి. కానీ ప్రస్తుతానికి నా దగ్గర అయితే చింతకాయ తొక్కు ఉందండి. అంటే పచ్చి చింతకాయ తొక్కు ఉంటుంది కదండి, అది ఇంట్లో ఖరాబ్ అయింది. అందుకే దాన్ని ఇలా యూజ్ చేస్తున్నానండి. దానివల్ల చాలా నీట్గా అవుతాయండి సామాన్లు. ముందుగా అయితే విగ్రహాలన్నిటిని క్లీన్ చేసుకుంటున్నానండి. విగ్రహాలను ఎప్పుడైనా సపరేట్గా పంపు వాటర్తో కడిగేయాలండి. ఎందుకంటే అవి విగ్రహాలు కదా, అన్నింటిలో కలపకూడదండి. సపరేట్గా క్లీన్ చేసుకోవాలి విగ్రహాల వరకు. వీటికైతే నేను పీతాంబరి పౌడర్ యూజ్ చేస్తానండి. ఇంకా దియాసు, వేరే ఐటమ్స్కి అయితే మాత్రం ఇలా లెమన్ కానీ, చింతపండు కానీ ఇలా యూజ్ చేస్తానండి. కాకపోతే ప్రజెంట్ నా దగ్గర చింతకాయ తొక్కు అవైలబుల్గా ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేస్తున్నానండి. చూసారా దేవుడి విగ్రహాలు ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో. నెక్స్ట్ ఉర్లీ బౌల్స్, దియాసు ఇవి క్లీన్ చేస్తున్నానండి. చూసారు కదా ఇవి కూడా ఎంత నీట్గా అయ్యాయో. చింతకాయ తొక్కు యూజ్ చేసి తోమడం వల్ల ఎంత మెరుస్తున్నాయో చూడండి. అలానే నా దగ్గర లోటస్లు ఉన్నాయండి, అంటే ఆర్టిఫిషియల్ లోటస్లు. ఇవి నేను ఆన్లైన్లో బుక్ చేశానండి. ఇవి కూడా క్లీన్ చేస్తున్నా. అంటే మంత్లీ వన్స్ పూజా సామాన్లన్నీ క్లీన్ చేస్తానండి. ఇవి ఆర్టిఫిషియల్వి. వీటి మధ్యలో లక్ష్మీదేవిని పెడతానండి. అలానే దేవుడు ఫొటోస్ కూడా క్లీన్ చేసి గంధం బొట్లు పెట్టి కుంకుమ పెడతానండి. ముందుగా అయితే నా దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి ఫొటోస్ని క్లీన్ చేస్తున్నానండి. ఇది చాలా పెద్దది. ఇది నేను తిరుపతిలో తీసుకున్నానండి. లైట్గా వెట్ క్లాత్తో క్లీన్ చేయాలండి. బాగా తడిపేయకూడదు. ఫొటోస్ ఏమైనా కానీ బాగా తడిపేయకుండా లైట్గా వెట్ చేసి తుడిచేయాలండి. కడిగితే మాత్రం అవి తొందరగా పాడైపోతాయి. అన్నీ ఒక్కొక్కటిగా తుడిచి పక్కన పెట్టేస్తున్నానండి. అలాగే కడిగిన బ్రాస్ ఐటమ్స్ కూడా తుడిచేసి ఆరబెడుతున్నానండి. నా దగ్గర దేవుడు ఫొటోస్ చాలానే ఉంటాయండి. అవన్నీ క్లీన్ చేయాలంటే మినిమం 2 hours అయినా పడుతుందండి. అలా అన్నీ తుడిచేసి ఫొటోస్ అన్నీ పక్కన పెట్టేశానండి. అలానే విగ్రహాలు, ఇత్తడి ప్లేట్స్, దియాస్ అన్నీ కూడా డ్రై క్లాత్తో తుడిచేసి ఆరబెట్టేస్తున్నానండి. వీటి కింద ఒక క్లాత్ కానీ పేపర్ కానీ వేసుకోవాలండి. డైరెక్ట్ కింద పెట్టేయకూడదు. అన్నీ ఒక 5 minutes తుడిచి ఆరబెట్టేసుకోవాలండి. నీట్గా ఉంటాయి చూడడానికి.
చూసారా అన్నీ తూడ్చేసి పక్కన పెట్టేశానండి ఒక పేపర్ మీద. ఈలోపు పూజా మందిరం కూడా మొత్తం నీట్గా పచ్చకర్పూరం వేసి నీట్గా తూడ్చేస్తానండి. తూడ్చేసి ఇవి ఎక్కడికక్కడ పెట్టేస్తానండి. చూసారు కదా పూజా మందిరం మొత్తం నీట్గా తూడ్చేసాను. ఇక వెంకటేశ్వర స్వామికి వచ్చేసి బొట్లు పెడుతున్నాను. లోపల పెట్టేసి గంధం కుంకుమ బొట్లు పెడుతున్నానండి. ఈ స్వామివారిని 7 శనివారాలు చేసేటప్పుడు తీసుకున్నానండి. తిరుపతిలో తీసుకున్నానండి. తీసుకొని కూడా 5 years అవుతుంది. చూసారా అండి గంధం బొట్లు పెడితే స్వామివారు ఎంత అందంగా కనిపిస్తున్నారు. అలానే చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ కూడా మొత్తం తూడ్చేసి గంధం కుంకుమ బొట్టు పెట్టేశానండి. అవన్నీ ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేశానండి. చిన్న చిన్న ఫొటోస్ కూడా. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఫొటోస్ ఉన్నాయో. అందుకే నాకు మంత్లీ వన్స్ ఒక 2 or 3 hours అయినా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ క్లీన్ చేయాలంటే. స్వామివారి విగ్రహం కూడా పెట్టేస్తున్నానండి. ఇది కూడా నేను తిరుపతిలోనే తీసుకున్నానండి. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహం. ప్రతి సాటర్డే స్వామివారికి అభిషేకం చేస్తానండి. అలానే బాబా గారి ఫోటో, బ్రహ్మంగారు అన్నీ ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేస్తున్నానండి. శివలింగం, నందీశ్వరుడు కూడా ఎవ్రీ మండే అభిషేకం చేస్తానండి. ఈరోజు క్లీనింగ్ పెట్టుకోవడం వల్ల అభిషేకం చేయలేకపోయాను. అలాగే కన్నయ్యని కూడా ఈరోజు క్లీన్ చేశానండి. చేసి గంధం కుంకుమ బొట్టు పెడుతున్నానండి. అలానే కన్నయ్య దగ్గర దియా, ఉర్లీ బౌల్ అవి కూడా క్లీన్ చేసి పెట్టేశానండి. అన్నపూర్ణ దేవిని పెట్టడం కోసం బౌల్లో బియ్యం వేసి పెడుతున్నానండి. ఎప్పుడైనా సరే అన్నపూర్ణ దేవిని ఇలా పెడితే చాలా మంచిదండి. బియ్యం పోసి బియ్యంలో కూర్చోబెడితే చాలా మంచిదండి. నెక్స్ట్ లక్ష్మీదేవిని కూడా పెట్టేస్తున్నాను. పైన
సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. పూజా మందిరంలో ర్యాక్స్ కూడా క్లీన్ చేశానండి. ఈ ర్యాక్లో వచ్చేసి దేవుడికి సంబంధించిన బుక్స్, అలానే టవల్స్, నేను డైలీ యూజ్ చేసే దియాస్, ఇడ్లీ బౌల్స్, ప్రసాదం గిన్నెలు ఉంటాయండి. అలానే ఇంకో ర్యాక్లో వచ్చేసి కుంకుమ, పసుపు డబ్బాలు, గంధం డబ్బా, అన్ని పూజకు సంబంధించిన సామాన్లన్నీ పెడతానండి. ఇది వచ్చేసి ఎక్స్ట్రా ర్యాక్ అండి. నా పూజా మందిర్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా పూజా మందిరం ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే కన్నయ్య